పేరు హదస్స అన్నమాట ఉంటుంది, సౌందర్యవతి. అలాగైతే పేరులో ఆమె జీవితం కనబడుతుంది, తీరులో కూడా మంచి ప్రవర్తన కలిగి యోగ్యురాలుగా, విధేయురాలుగా, మంచి యోగ్యత కలిగి జీవించినట్లుగా, మరి ఒక బానిసగా వెళ్ళిన ఎస్తేరు తల్లిదండ్రులు లేనిది అయినా పరాయి దేశమునకు వెళ్ళి ఆ దేశానికి రాణిగా అయిన విషయాన్ని మనం గమనించగలం. అలాగైతే ప్రియులరా, ఇప్పుడు మనం ఆలోచిద్దామా? ఎస్తేరు ఏ స్థానమునకు వెళ్ళిందంటే పరాయి దేశానికి వెళ్ళి చెరలోనున్న ఎస్తేరు చెర నుండి తప్పించుకొని ఆ ఉన్నత ప్రదేశానికి రాజు సన్నిధిలో రాణిగా హెచ్చింపబడిన ఎస్తేరు, రాణి స్థానాన్ని పొందిన హదస్స. అలాగైతే ప్రియులరా, ఒకప్పుడును మనమును కూడాను కదా, లోకంలో ఎన్నిక లేని వారం కదా, ఊరి బయట ఉన్నవారం. ఆయన దేవుని మహాప్రేమ చేత కృప ద్వారా ఆయన రక్షించి మన కొరకు 2025 సంవత్సర పూర్వం ఈ లోకానికి వచ్చి మన స్థానాన్ని, మన పాపమును పరిహరించి మనకు గొప్ప రక్షణించి, రక్షణ ఇవ్వడం ద్వారా ఆయన పాద సన్నిధిలో గడిపే ధన్యత, భాగ్యం దయచేశాడు. అది గొప్ప విశేషం. అలాగైతే 4వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 3వ వచనం, రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చేనో అక్కడనున్న యూదులు ఉపవాసముండి మహాదుఃఖములోను, ఏడ్పులోను, రోదనములోను మునిగిన వారైరి. అనేకులు గోనెపట్టను బూడిదను వేసుకుని పడియుండిరి. 4వ వచనం, ఎస్తేరు యొక్క పనికత్తెలను ఆమె దగ్గర ఉన్న షండులను ఆమెకు తెలియచేయగా ఏమొచ్చిందంటండి? మనోవిచారం, గొప్ప దుఃఖం, గొప్ప విచారం, మనోవిచారం కదండి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దీనికి గల కారణం ఏమిటి అని ఆలోచిస్తే ప్రియులరా, 6వ అధ్యాయంలోకి మనం ఆలోచిస్తే 7వ అధ్యాయం 5వ వచనం, 7వ అధ్యాయం 5వ వచనం, అందుకు రాజైన అశ్వరేషు ఈ కార్యము చేయుటకు తను మనస్సును దురపరుచుకుని వాడెవడు? చాలు ఏమిటంట? వాడి మనస్సును దృఢపరుచుకున్నవాడు ఎవరంటున్నారు ఈ మాట? ఎవరండి ఈ మాటలు చెప్తుంది? అశ్వరేషు ఏమి జరగబోతుంది అని ఆలోచిస్తున్నా, అందుకు వారు విచారముతో ఉన్నారు, దుఃఖముతో ఉన్నారు, మనోభావంతో ఉన్నారు, మనోవిచారము కలిగి ఉపవాసం ఉండడానికి గల కారణము చూస్తున్నాం. అలాగైతే ఈ విషయానికి ఎవరు తెలిసింది? అశ్వరోషు రాజైకి తెలిసినది. అలాగైతే ఈ కార్యము చేయటానికి పూనుకున్నవాడు ఎవడు? వాడేడి అని మనం చూస్తాం కదా. 6వ వచనం చదుదామా? 6వ వచనం, ఎస్తేరు మా విరోధి. ఏమంట? ఎవరైనా మా విరోధి
మా పగవాడు. ఎవరికి విరోధి? వాస్తవానికి ఏమి విరోధి కార్యం చేయబోతున్నాడు? విరోధం అంటే ఏంటి కదండి? విరోధం అంటే కీడు చేస్తేనే విరోధం, కీడును తలపెడితేనే విరోధం. కీడు చేసేవారిని విరోధి అంటారు, కీడును తలపెట్టేవారిని విరోధి అంటారు. అలాగైతే కీడును తలపెడుతున్నాడట. ఎస్తేరు స్పష్టంగా మాటలు తెలియజేస్తుంది. 6వ వచనం, 7వ అధ్యాయం 6వ వచనం ఆ మాటలు స్పష్టంగా తెలియజేస్తుంది. ఎస్తేరు మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే నేను. అంతటా హామాను రాజు ఎదుటను రాణి ఎదుటను ఏమయ్యాడట? దుఃఖాక్రాంతుడయ్యాడు. ఇప్పుడు ఎన్నిసార్లు ఈ మాటను వింటున్నాం? ఎన్నిసార్లు ప్రస్తావన చేయబడింది దుఃఖము? అలాగైతే కీడు జరుగుతూ ఉంటే, నష్టము జరుగుతూ ఉంటే, ప్రళయము జరుగుతుంటే, ప్రమాదము జరుగుతూ ఉంటే దుఃఖం, వేదన, బాధ, కష్టం. అలాగైతే ఆ కష్టమును తప్పించుకోవటానికి, ఆ ప్రమాదము నుండి తప్పించుకోవటానికి ఏం చేశారండి? ఉపవాసం ఉన్నారు. వాస్తవానికి రాణి అండి మా కదా, రాణి. అలాగైతే రాణి అయిన వారు ఎవరైనా సరే ప్రమాదం రాబోతున్నప్పుడు ప్రమాదము నుండి తప్పించుకునడం కొరకై, ప్రమాదమును విడిపించుకున్నట కొరకై, ప్రమాదం నుండి బయటపడుతోని కొరకై, ప్రమాదము నుండి తప్పించి క్షేమముగా సురక్షితంగా ఉన్నట కొరకై ఏం చేయాల? ప్రభువు సన్నిధానంలో, ప్రభువు పాదాల దగ్గర ప్రభువుకి మొరపెట్టవలసిన అవసరత ఎంతైనా ఉన్నదని మనం వినవచ్చు ప్రియులరా. అలాగైతే వారు విచారణ కలిగి ఉన్నారు. ప్రమాదములో విచారం ఉన్నది. ఆ 4వ వచనం చదవమా? 4వ వచనం 4 వచనం ఎస్తేరు గ్రంథం 4:4. ఎస్తేరు యొక్క పన్నికెత్తెలను ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దానిని ఆమెకు తెలుపుగా రాణి గొప్ప మనోవిచారము గలదై ముర్దుకై కట్టుకొని ఏం కట్టుకున్నాడంట? ముర్దుకై గోనెపట్ట దేనికి సూచన? తగ్గింపుకు సూచన, విధేయతకు సూచన. అలాగైతే ప్రియులరా, గోనెపట్ట కట్టుకొని ఉపవాసం చేస్తున్నారు. గోనెపట్ట కట్టుకుని వాడై ఉపవాసం చేస్తున్నాడు. ఆ విషయమేనా రాణిని ఎస్తేరు తన పనికత్తెలతో కదా ఆ మాట విని వారును తన పినతండ్రిగా పెంచబడిన మొర్దుకై మాటలు, ఆ విషయాన్ని విన్న షండులు వచ్చి చెప్పారు. షండులంటే ఎవరండి? షండులు అంటే వారు పురుషులే కానీ పురుషుని లక్షణాలు వారి జీవితంలో కనబడవు. అలాగైతే ఆ దినాలలో రాణి దగ్గర షండులుగా చేయబడిన వారు, నపంసకులుగా చేయబడిన వారు. కారణం ఏంటంటే యుద్ధాలు జరుగుతుంటాయి. యుద్ధముల నుండి తప్పించబడాలంటే వీరు కూడా యుద్ధం చేస్తారు. యుద్ధము చేసి వారికి ఏ నష్టము కలగకుండా, ఏ ప్రమాదము కలగకుండా సెక్యూరిటీగా ఉంటారు. అలాగైతే వారిని షండులు అని చెప్పబడింది. అలాగైతే ప్రియులరా, మనకుని మన శత్రువైన వాడు ఉన్నాడు. ఎవడు మన శత్రువా కదా? వాడి నుండి తప్పించబడాలంటే మనమేమి చేయాలి? మనమేం చేయాలా? ఎవరిని ఆశ్రయించాలా? ఎవరి దగ్గరికి వెళ్ళాలా? ఎవరి దగ్గర విచారం చేయాలా? ఎవరికి ప్రార్థన చేయాలా? ఎవరు రక్షించేవాడు? ఎవరు కాపాడేవాడు?
ఎవరు మన అవసరత తీర్చేవాడు? ఎవరు మన విన్నపములు ఆలకించేవాడు? ఎవరండి? కదా, నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అలాగైతే మొరపెడితే ఏం చేస్తాడంట? ఉత్తరము. ఉత్తరం అనగేమిటి? జవాబు. ఉత్తరం అంటే జవాబు. జవాబు ఇచ్చేవాని దగ్గర మన విన్నపములు తెలియచేయాల. అలాగైతే ప్రియమైన వారులారా, ఏం చేస్తాడు అని మనం ఆలోచిస్తే ఆ మాటలన్నీ చాలా ధ్యానం చేయటం సాధ్యం కాబోతుందేమో. మరి తక్కువ సమయం తెలియజేశారు. 7వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. కాగా ఆమానును మొర్దెకైకి సిద్ధపరిచిన ఉరికొయ్యి మీద వారు అతనినే ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారెను. అసలు కారణం ఇదండి. అసలు కారణం ఇది. కారణం ఏమిటంటే, బానిసలుగా వచ్చిన యూదులందరినీ హామాను అనేవాడు ఏం చేయాలట? ఆ జాతి కనబడకూడదట, వంశం ఉండకూడదంట. వారిని ఏం చేయాల? సర్వనాశనం చేయాలన్న తలంపు, ఆలోచన, నిర్ణయం. అలాగైతే ఆ పరిస్థితిలో హామాను మొర్దెకైకి ఏం చేయాలట? ఉరి తీయాలన్న ఆలోచన కలిగి ఏం చేశాడు? ఒక ఉరికొయ్యని సిద్ధపరిచిన హామాను, మనం అనుకుంటాగా వాడు తవ్విన గుంటలోనే వాడే పడతాడనుకుంటాం. అలాగైతే ప్రియులరా, దీనికి అనంతటి గల కారణం కదా, ఉపవాస కూడిక ద్వారా, ఉపవాసము యొక్క ప్రార్థన ద్వారా, ఉపవాసం యొక్క ప్రార్థనలో ఉన్న ఆ ప్రతిష్టాత్మకమైన గొప్ప విశ్వాసము ద్వారా చేసిన ప్రార్థనకి ప్రతిఫలం. వాడు పగవాడు, శత్రువుడు అయిన హామాను ఏమయ్యాడు? ఇప్పుడు ఏమయ్యాడు? అలాగైతే మన శత్రువైన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు ఆ కఠోరమైన సిలువలో వాడిని తలనం చేశాడు, కొట్టివేశాడు, చితకదొక్కేశాడు. అలాగైతే రాజు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం, రాణి సంఘానికి సాదృశ్యం, వధువు. అలాగైతే అపవాదికి సాదృశ్యం హామాను. అలాగైతే మన అపవాది అయిన సాతానుడు ఆ కలువరిలో మన రక్షణార్థ నిమిత్తం వచ్చిన ప్రభు, వాడు తలను చితకగొట్టి మనకు రక్షణ ఇచ్చిన ఆ గొప్ప దేవుణ్ణి మనం ఆయన పాద సన్నిధిలో, ప్రభు పాద సన్నిధిలో నిత్యము ఆయన స్తుతించి, ఆయన మహిమపరిచి, ఆయన సంతోషింపు చేసేవారిగా, ఆయన బిడ్డలుగా మనం ఉండాలని ఈ మాటలు తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. సమయాన్ని దైవజనులకు అప్పగిస్తున్నాం. మంచిది. ఇంతవరకు చక్కగా మాట్లాడిన దైవజనులు లింగయ్య గారికి ప్రత్యేకం చెల్లించుకుందాము. చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రార్థనలోకి వెళదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. ఇద్దరు దాసుల ద్వారా అనేకమైన మాటలు మాట్లాడినావు. ఎస్తేరి పవ్వ, ఇదిగో నాయన, ఉపవాసం ఉండి కన్నీరు కార్చినప్పుడు అయా ఇదిగో తండ్రి హామానుని ఉరికొయ్యికి వేయించావు. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. రాజు మనసు మార్చిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మధ్యాహ్న కాలములో నీ మాటలు వ్యర్థము కాకుండా దగ్గర ఉన్నవారు, దూరం ఉన్నవారు అనేకులు విని మేలు పొందేలా చేయమని ఇప్పుడు నాయన నిబిడలమైన మేము ప్రార్థించబోతుండగా మా మధ్యలో నువ్వు ఉండి నీకు మహిమకరంగా ఈనే బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంచమని, ఏ బిడ్డ ఏ బాధలు వచ్చిందో వారి బాధలు, వారి కష్టాలు తీర్చమని తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న కార్యక్రమం నీ చేతికి అప్పచెప్పుకుంటూ మా రక్షకుడు మహిమోక్షకుడు అయిన క్రీస్తు నామమున ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.